తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతోన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్కు చెందిన ప్రశాంత్, సంధ్యా దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. సంధ్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, దీనిపై భర్త ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. దాంతో భర్తను శాశ్వతంగా తొలగించాలని సంధ్య ప్లాన్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా ప్రశాంత్కు అతిగా మద్యం తాగించి అతడు మత్తులోకి వెళ్ళాక ప్రియుడిని ఇంటికి పిలిపించి ఇద్దరూ కలిసి తీవ్రంగా దాడి చేశారు. తర్వాత భవనంపై నుంచి కిందకు తోసేయడంతో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. అతను ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు గమనించిన సంధ్య ఇంట్లో ఉన్న టాయిలెట్లో క్లీనర్ హార్పిక్ని సిరంజిలోకి తీసుకొని అతని శరీరంలోకి ఎక్కించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హార్పిక్ విషంగా మారడంతో ప్రశాంత్ చనిపోయాడు. ఈ ఘటనపైన అనుమానం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు అనేది బయటపడింది. ఇక పోలీసులు సంధ్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించి ఫోరెన్సిక్ నివేదికలతో పాటు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేనైతే అన్న ఫోర్స్ ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపిన నేను నాకు ఒకటి లేస్తాడు అలా వైఫ్ వేసింది. ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత తారీఖు డబ్బులు వచ్చింది. డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు